SM इमदाद ट्रस्ट के साथ जुड़े और गरीब गुरबा अवाम का सहारा बने। इस रमज़ान ज़कात और फितरा देने के लिए जुड़े SM इमदाद ट्रस्ट के साथ, जो कई सालों से शहर हैदराबाद की गरीब गुरबा अवाम की मदद करता आ रहा है। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं, जो कि पुलिस का बड़ा बेहतरीन कारनामा है। RC पुरम पुलिस और SOT माधोपुर का बेहतरीन कारनामा। 120 किलो गांजे को किया जब्त, 2 4 व्हीलर और 1 बाइक और 4 मोबाइल फोन को भी किया जब्त, जिसमें 3 इंटरस्टेट ड्रग सप्लायर और 1 मेन सप्लायर एब्सकॉन्डिंग बताया जा रहा है। एक्यूज के डिटेल्स हम आपको बताते चले। A1 का नाम है दीपकर, जो कि मेन सप्लायर बताया जा रहा है, जिसका ताल्लुक उड़ीसा से बताया गया है। फिलहाल ये फरारी में है। और A2 का नाम है प्रीतम, जो कि ये भी उड़ीसा का रहने वाला है। और A3 का नाम है ड्राइवर विद्युत राय, जो पेशे से ड्राइवर है, लेकिन ये मलकाजगिरी में रह रहा था। इसका भी ताल्लुक जो है उड़ीसा से बताया गया है। वहीं पर A4 का नाम हम आपको बताते चले, जो कि रिसीवर है, जो कि गांजा खरीदा किया करता था। उसका नाम है राजेश जैन, जो कि मलकाजगिरी का रहने वाला है। इनके पास से जो गांजा और कार को जब्त किया है, उसकी मालियत कुल मिलाकर 50,90,000 रुपए बताई जा रही है। तो भलाई पुलिस इसके ताल्लुक से क्या कहती है, वो हम आपको दिखाते हैं। He's absconding, but the supplier, the driver and the receiver ఇక్కడ వీళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది, రిమాండ్ కూడా పంపించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా మల్కన్గిరికి చెందిన వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్కి డ్రై గాంజా సప్లై చేస్తూ ముఖ్యంగా మన అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి లేబర్ క్యాంప్స్లో ఈ డ్రై గాంజా సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి రాజేష్ అనే అతను సెంట్రింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అతను ఈ డ్రై గాంజాని రిసీవ్ చేసుకోవడానికి కొల్లూరు టువర్డ్స్ పటాన్చెరు ఉన్నటువంటి లేబర్ క్యాంప్ దగ్గర ఉన్నప్పుడు మన SOT అండ్ లోకల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. ఇతనికి ఈ సప్లయర్ ఎవరైతే ప్రీతం అండ్ డ్రైవర్ విద్యుత్ రాయ్ ఉన్నారో, ఈ పెడ్లర్స్ వీళ్ళందరూ కూడాను 2 వెహికల్స్లో, ఒక స్కోడా వెహికల్, ఒక హ్యుండై ఓరా వెహికల్, ఈ రెండిట్లో కూడాను 60 ప్యాకెట్స్ 2 kgs ఈచ్ ఉంటుంది. టోటల్ 120 kgs, 30 ప్యాకెట్స్ ఈచ్ వెహికల్లో పెట్టుకొని అండ్ ఈ ప్రీతం అనే అతను బజాజ్ పల్సర్ బైక్ మీద ఎస్కార్ట్ చేసుకుంటూ అక్కడి నుంచి కూడా ఇక్కడి వరకు రావడం జరిగింది. సో మనం వీళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము, అట్లనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 వీలర్స్ 2, డ్రై గాంజా 120 kgs, తర్వాత ఒక బైక్ అండ్ 4 మొబైల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఆల్ వర్త్ 50,90,000 రూపీస్. ది గుడ్ వర్క్ ఆఫ్ SOT మాదాపూర్ ఇన్స్పెక్టర్ శివ అండ్ హిస్ టీమ్, అలానే RC పురం ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ హిస్ టీమ్, వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు ఒక గమనిక ఏంటంటే, లేబర్ క్యాంప్స్లో ఇంతకుముందు జనరల్గా టొబాకో తర్వాత ఆల్కహాల్ ఉండేది. ఈ మధ్య మనం గమనిస్తున్న ట్రెండ్ లేబర్ క్యాంప్స్లో, ముఖ్యంగా ఎక్కడైతే మనకి మైగ్రెంట్ లేబర్ కూడా ఉంటారో అక్కడ డ్రై గాంజా అనేది వినియోగం ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరన్నా సరే ప్రజలకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మన NDPS ఎన్ఫోర్స్మెంట్ సెల్ 7901105423, లేదా మీ అందరికీ తెలుసు సైబరాబాద్ వాట్సాప్ నెంబర్ 9490617444కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర ఎవరైతే బాధ్యతాయుతంగా ఉండేటువంటి సెక్యూరిటీ పర్సనల్ మేనేజర్స్, తర్వాత కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా మనము సైబరాబాద్ పోలీస్ అండ్ SC త్రూ ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరికీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము. వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించి ఇటువంటి అవేర్నెస్ క్యాంప్స్ అగెయిన్స్ట్ యాంటీ డ్రగ్ అబ్యూస్ కనుక పెట్టిస్తే విల్ బీ హ్యాపీ టు కమ్ అండ్ డూ అవేర్నెస్ క్యాంప్స్. అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళ ప్రెమైసెస్లో అయితే వీళ్ళు ఎక్కువ వాళ్ళ ఫిజికల్ స్ట్రెస్ నుంచి దూరం అవ్వడానికి అడిక్ట్ అయ్యేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఈ డ్రై గాంజా యూసేజ్ అనేది చూస్తుంది. అందుకే మనం త్రూ SCSC వాళ్ళ పార్ట్నర్షిప్తో మనము ఇది క్యాంప్స్ అన్నింటిలో కూడా యాంటీ డ్రగ్ అబ్యూస్, లేదా టొబాకో, ఆల్కహాల్ ఆర్ గాంజా, వీటన్నిటికీ కూడాను వ్యతిరేకంగా మనము అవేర్నెస్ క్యాంప్స్ వాళ్ళలో అవగాహన కల్పించి వాళ్ళు ఇటువంటి వాటికి అడిక్షన్ అవ్వకుండా ఉండేటప్పుడు మనం అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము.
సెక్యూరిటీ మేనేజర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ సైట్కి ఇన్ఛార్జెస్ ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. దే ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ది యాక్టివిటీస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. ఇన్ఫ్యాక్ట్ మనకు ఒకసారి ఏమవుతుంది, కన్స్ట్రక్షన్ సైట్స్లో ఇనెబ్రియేటెడ్ కండిషన్లో ఉన్నా లేకపోతే మత్తులో ఉన్నా కూడా పని చేస్తున్నప్పుడు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్ ఈస్ ట్రాజడీ ఫర్ ద హోల్ ఫ్యామిలీ ఆల్సో. ఎక్కడి నుంచో మన దగ్గరికి వచ్చి పని కోసం వచ్చి మైగ్రేషన్ అయ్యి ఇక్కడ పని కోసం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చనిపోవడం అనేది కూడా ఇట్స్ అ వెరీ ట్రాజిక్ థింగ్. సో ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే, ఇంకొకటి మత్తులో ఉండి వాళ్ళు కొన్ని నేరాలకి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ అరికట్టాలి అంటే వీ షుడ్ డెఫినెట్లీ టేక్ ప్రొయాక్టివ్ స్టెప్స్. అవేర్నెస్ క్యాంప్స్ అవ్వచ్చు. అట్లనే ఐ ఆల్సో రిక్వెస్ట్ దీస్ కన్స్ట్రక్షన్ సైట్కి సంబంధించిన మేనేజర్స్ సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రమైసెస్లో ఇటువంటివన్నీ జరగకుండా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే విల్ కీప్ దర్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్, విల్ నాట్ రివీల్ దట్ దే హ్యావ్ గివెన్ ది ఇన్ఫర్మేషన్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ ది సప్లయర్స్ ఆర్ ది పెడ్లర్స్ ఆర్ కన్జ్యూమర్స్. सहारा बने बेसहारों का अल्लाह की रजा के लिए इस रमज़ान ज़कात और फितरा देने के लिए जुड़े SM इमदाद ट्रस्ट के साथ, जो कई सालों से शहर हैदराबाद की गरीब गुरबा आवाम की मदद करता आ रहा है। सहारा बने शहर की गरीब गुरबा आवाम का SM इमदाद ट्रस्ट के साथ, जो हजारों लोगों का कई सालों से पेट भरता आ रहा है। सवाबी जारिया के लिए ऑनलाइन पेमेंट या फिर बैंक अकाउंट ट्रांसफर कर SM इमदाद ट्रस्ट के साथ जुड़े और गरीब गुरबा आवाम का सहारा बने।